హే ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్ జ్యోతి డైరీస్. అండ్ ఇది వచ్చేసి లాస్ట్ వీడియో చూసారు కదా, దసరా వ్లాగ్. నేను వైజాగ్ నుంచి హైదరాబాద్ వచ్చేసాను. సో హైదరాబాద్ వచ్చేసిన తర్వాత ఇది ఒక వీకెండ్ అనమాట, సండే రోజు వ్లాగ్ అనుకోవచ్చు. సో ఆ రోజు ఏంటంటే చాలా డేస్ నుంచి అనుకుంటున్నాను కార్ డ్రైవింగ్ నేర్చుకోవాలని. అండ్ యాక్చువల్గా 2025కి నేను ఒక గోల్ పెట్టుకున్నాను అనమాట, ఇయర్లో ఎలా అయినా సరే కార్ డ్రైవింగ్ నేర్చుకోవాలని చెప్పి. బట్ ఎప్పటికప్పుడు అలానే డిలే చేస్తూ ఉన్నాను. నెక్స్ట్ వీక్ నేర్చుకుందాంలే అని. ఇంకైతే చూస్తూ అయిపోయింది 11 months. సో అందుకని స్టార్ట్ చేసా. ఎస్ సీట్ వచ్చేసింది ఫ్రెండ్స్. కన్నా ఫస్ట్ కాళ్ళతో అలవాటు చేసుకుంటాను, చెప్పులు నాకు స్లిప్ అవుతాయి. ముందుకు వేసుకోవాలా? ఓకే. కన్నా యాక్సిలరేటర్, బ్రేక్, క్లచ్ ఇప్పుడు న్యూట్రల్లో ఉంది. ఫస్ట్ కార్ ఎలాగ ఆన్ చేయాలో నేర్పించండి. ఎక్కడ పెట్టాలి? మీరు పక్కన కూర్చోండి. ఆన్ చేస్తా. నాకు భయం వేస్తుంది కన్నా, రండి. కార్ బ్యాక్ సైడ్ కనిపిస్తుంది, కార్ బ్యాక్ కనిపిస్తుంది. అదే కార్ లెఫ్ట్ కనిపిస్తుంది, ఇందులో కార్ రైట్ కనిపిస్తుంది. కార్ ఎడ్జ్ వరకు, ఎడ్జ్ పార్ట్ కనిపిస్తుంది. కనిపిస్తుంది. అది కూడా సేమ్ ఇది ఎలా ఉందో అది కూడా అలానే కార్ ఎడ్జ్ వరకు కనిపిస్తుంది. బ్యాక్ అంతా మిర్రర్ లో కనిపిస్తుంది. అందుకేనా మీరు మిర్రర్ అడ్లేదు అంటారు. కనిపిస్తుంది. ఇప్పుడు క్లచ్ మీద కాల్ పెట్టాలా నేను? క్లచ్ యాక్సిలరేషన్ అసలు లేదు, క్లచ్ బ్రేక్ క్లచ్ ఒకటే, క్లచ్ చేసి ఆపు అంతే. క్లచ్ మీద లెగ్ వేసా ఇప్పుడు బాగా డీప్ కి ప్రెస్ చేసి పట్టుకుని క్లచ్ నొక్కి ఫస్ట్ గేర్ వేసుకుంటాం. ఫస్ట్ గేర్ వేసి క్లచ్ ఒకటే లూజ్ గా వదులు, చిన్నది అలా వదులుతాం అంతే. బ్రేక్ క్లచ్ రన్నింగ్ లో కన్నా ఏదో పురుగు వచ్చింది. లోపలికి రాలే, తీసి అని కన్నా. అదిగోండి అదేంటి గేర్ లో పెట్టి ప్రెషర్ ఇవ్వక్కర్లేదా? క్లచ్ కి గట్టిగా ప్రెషర్ ఇవ్వక్కర్లేదా? నువ్వు చూడు, క్లచ్ మూసి బ్రేక్ వేస్తే బండి ఫాస్ట్ మూవ్ అయిపోతుంది. అలా చేయకుండా క్లచ్ రిలీజ్ చేసాకే, ఫ్రీ చేసాకే బ్రేక్ వేయాలి. బ్రేక్ వేస్తే క్లచ్ మీద లెగ్, బ్రేక్ మీద లెగ్ ఉండకూడదు. క్లచ్ ఫ్రీ చేసేసి అప్పుడు బ్రేక్ వేయాలి. నీకేం డౌట్ కింద అనిపిస్తే క్లచ్ క్లోజ్ చేశారు, బ్రేక్ అయ్యి క్లచ్ క్లోజ్ చేశారు. బ్రేక్ వేయకుండా క్లచ్ ఒకటే క్లోజ్ చేయాలి బండి ఆగాలంటే. మీరు పక్కకు రండి కన్నా. పక్కకు రండి. క్లచ్ చూడండి, ఫస్ట్ క్లచ్ ప్రెస్ చేసి ఇప్పుడు ఏం చేయాలి? క్లచ్ మూసి అంటే క్లచ్ ఆన్, ఫుల్ క్లచ్ కింద వరకు. ఫస్ట్ గేర్ అయినా ఫస్ట్ గేర్ పడిందా? ఫస్ట్ గేర్ భయం వేస్తాం, చేయలే, నేర్చుకోలేవు. బ్రేక్ ఉంది కదా, బ్రేక్ ఫ్రెష్ చేయకు, క్లచ్ ఒకటే చిన్నది మూవ్ చేయి, చిన్నది రిలీజ్ చేశాను. చిన్న రిలీజ్ ఇంకా క్లచ్ అంతే వెళ్తుంది దిశలో రిలీజ్ చేయి, చిన్నది రిలీజ్ చేసి వాళ్ళు నీకేనా బండి బెంకినట్టు అనిపిస్తే మళ్ళీ క్లచ్ ఫుల్ క్లచ్ వస్తుంది. గెలిపోద్దు మరి చెప్తే నీకు గుర్తేస్తా చెట్టు కలగా. అవునా, అందుకే పక్కకు రమ్మంటున్నాను. బ్రేక్ వేస్తాను. క్లచ్ మీద కూడా ఉంది నా కాలు. వెళ్ళిపోతుంది, స్టీరింగ్ తిప్పాలిగా, స్టీరింగ్ తిప్పి క్లచ్ చిన్న వదిలి బ్రేక్ మీద తీసిలా కాలు బ్రేక్ మీద తీసిలా బ్రేక్ క్లచ్ క్లోజ్ చేసి స్టీరింగ్ స్లో చేయాలి, క్లచ్ బ్రేక్. మీరు రండి కన్నా, నాకు భయం వేస్తుంది. నాకు అసలు స్టీరింగ్ క్లచ్ ని చిన్నది రిలీజ్ చేస్తే చిన్న బ్రేక్ అలాగే అంతే. ఇది ఇలాగ తిప్పాలా? ఇది క్లచ్ రన్నింగ్ ఉంటే
హ్యాండిలే నాకు రావట్లేదు. వస్తుంది. ఫస్ట్ గేర్ వచ్చింది. కన్ను భయం వేస్తుంది కన్నా. బ్రేక్ వేసినా క్లచ్ చేసి బ్రేక్ క్లచ్ చేసిన సడన్గా ఆపుతాను వెహికల్ అయిపోతాను. కన్నా పక్కకి రండి కన్నా, నాకు భయం వేస్తుంది క్లాస్ చాలా. ఇది నాకు తెలియట్లేదు కన్నా, చాలా తిప్పాలా ఇది? చూడాలి చాలా నార్మల్ గా కొంచెం తిప్పితే వెళ్ళదా, ఇది కొంచెం ఎక్కువ ఇలా తిప్పాల్సి వస్తుంది. అక్కడి వరకు వెళ్ళినా ఉండండి. ఫస్ట్ ఫుల్ క్లచ్ చేసి ఆన్ చేసి బ్రేక్ వేస్తాం. ఆన్ అయింది. కొంచెం స్లోగా రిలీజ్ చేస్తూ వెళ్ళాలి. ఇది కూడా చూసుకుంటాం. బ్రేకే స్పష్టం అలా ప్రాక్టీస్. రేపటి నుండి ఆఫీస్కి నేను కార్లో వెళ్ళిపోతాను. మండే నుండి ఆఫీస్కి నేను కార్లో వెళ్ళిపోతాను. ఇంక నుంచి మిమ్మల్ని దింపండి అని అడుక్కునే అవసరమే లేదు నాకు. కన్నా కొంచెం పెద్ద రోడ్లో తీసుకెళ్ళొచ్చు కదా కన్నా. ఎక్కువసేపు ఒకేసారి నేర్చుకుంటే ఫస్ట్ గేర్ లోనే ఎక్కువసేపు తీస్తాను కదా కన్నా. నాకు ఇంకా ఈ హ్యాండిల్ రావాలేమో అనిపిస్తుంది బాగా. హ్యాండిల్ అలవాటు అవుతుంటది. ఒకే రోజు అంతా వచ్చేస్తుంది. రివర్స్ చేస్తారా? ఇప్పుడు ఏంటి, రెండు వదిలేస్తున్నాను, క్లచ్ బ్రేక్ వదిలేసాను. గేర్ న్యూట్రల్ లోకి తేవాలా? అమ్మ బాబోయ్. అదే స్పీడ్ ఇంకా ఫుల్ వదలకపోవచ్చు. క్లోజ్ చేయి, ఇంకా స్పీడ్ అవుతుంది. అది క్లోజ్ చేయి, వెళ్ళిపోతుంది. ఇటు తిప్పే. మిడిల్ కు ఉండాలంటే ఎలా? పద క్లచ్ అప్పుడు ఇటవా క్లచ్ క్లోజ్ చేయి. బ్రేక్ అంతే. అయిందా? క్లచ్ చేసావా? ఇంకొక రౌండ్ పిల్లలు ఉన్నారు అక్కడ. ఊరు అయితే ఈ లైన్ కాదు, అవ్వండి ఈ పక్క లైన్ తీయండి. పెద్ద రోడ్డు మీద ఎక్కేస్తావా? ఇక్కడ తుప్పల్లోకి వెళ్ళిపోయినా పర్లేదు. క్లచ్ మరి ఆన్ చేయలేదు మీరు? రన్నింగ్లో ఆన్లో ఉన్నప్పుడు క్లచ్ అవసరం లేదా? అదే క్లచ్ అంతే. అలాగే క్లచ్ అలాగే ఉంచండి. ఓకే. దీని కంట్రోల్ చేయండి. ఏ లెఫ్ట్ వెళ్ళాలా? అదే స్లో క్లచ్. ఇప్పుడు క్లచ్ యూస్ చేసుకోండి. ఓపెన్ చేసి క్లోజ్ చేయి. స్లో. ట్రై చేసావా? టర్నింగ్ తిప్పుదామని చూసాను కన్నా. ఎలాగా? క్లచ్ మూసి భయం వేస్తుంది కన్నా. ఓకే చాలు చాలు ఇంకా చేసుకుని స్ట్రైట్ చేసుకుంటా. ఇప్పుడు ఇంకా మళ్ళీ 1లో పెట్టుకోవాలి. క్లచ్ మూసి కొనకెళ్ళి ఓకేనా? చిన్నది ఇప్పుడు స్టీరింగ్ తీసుకొని క్లచ్ చిన్నది
నేను క్లచ్ రిలీజ్ చేస్తున్నా, ఆగండి 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 ఆగండి. ఏదైనా కలుసుకుంటారా స్టీరింగ్ తిప్పి అడుగుతా స్ట్రెచ్ స్టీరింగ్ స్ట్రెచ్ రైట్గా రైట్ యాక్సిలేషన్ ఈ టైంలో ఆ టైంలో క్లోజ్ అవుతున్న టైంలోనే కన్నా క్లచ్ ఆన్ లోనే ఉంది, అయినా ఎందుకు వెనక్కి వెళ్ళిపోతుంది? క్లచ్ ఆన్ లోనే ఉంది, ఎందుకు వెనక్కి వెళ్ళిపోతుంది కన్నా? వెనక్కి ఎందుకు వెళ్ళిపోతుంది ఇది? బ్రేక్ అయినా? డౌన్ ఉంది కాబట్టి బ్రేక్ అయినా? డౌన్ ఉంది కాబట్టి అవుతుంది. వదిలే ఓకే తీసావా మళ్ళీ అంతే గేర్ గేర్ తీసావా? గేర్ 1 లోనే ఉంది. అడ్లేగండి, మీరు అడ్లేగండి. అడ్లేగండి అడ్లేగండి. దట్స్ ఆల్ ఫర్ ద డే కన్నా. ఇంకొంచెం పెట్రోలా లెక్కలు వేసుకోండి, శాలరీ వచ్చాక ఇస్తాను కన్నా. భార్య కోసం ఒక 1000 రూపాయలు పెట్రోల్ వచ్చి పెట్టలేరా? చెప్పండి, మీకోసం ఎంత సేవ చేస్తాను ఇంట్లో. క్లచ్ మూస్తే డౌన్ అయిపోతుంది, బండి వెనక్కి వెళ్ళిపోతుందా? అవును. బ్రేక్ వేయాలి అప్పుడు. ఓకే, బ్రేక్ వేస్తే అప్పుడు క్లచ్ మూసి వేయాలి. న్యూట్రల్కి వచ్చింది. న్యూట్రల్ వచ్చింది కదా, బండి స్టార్ట్ చేయాలి. క్లచ్ అయిపోయింది రకాలు కాకుండా బ్యాక్ పడతా వెళ్ళు. ఏ చెప్పండి కన్నా. మిర్రర్లో నాకు ఇంకా అర్థం కావట్లేదు ఎలా చూసుకోవాలో. చెట్టు ఉంది వెనకతలా. ఏం చేస్తున్నారు మీరు? నాకు భయం వేస్తుంది. అక్కడ స్టీరింగ్ స్ట్రైట్ చెయ్యి, అలా తిప్పు. ఇదో ఇది స్ట్రైట్ అంటే తిరిగేసరా తిప్పుకుంటాను. పూర్తి తప్ప స్ట్రైట్ గురించే స్ట్రైట్ గురించే. ఇంకా స్టాప్ అన్నప్పుడు స్టాప్ చేయి, స్టాప్ చేయి, స్టాప్ చేయి, స్టాప్ చేయి. నాకు తెలుసు కన్నా. బ్రేక్ వేస్తాను, ఇప్పుడు ఏం చేయాలి? లెఫ్ట్ కన్నా నాకు రివర్స్ రాదు, నాకు రివర్స్ రాదు. ఇప్పుడు ఏం చేయాలి? బ్రేక్ లో ఉంది. రివర్స్ కాదు, క్లచ్ మూసావా? స్టీరింగ్ ఎటు ఇన్సాల్ తిప్పేస్తున్నారు? అటువైపు అలా స్లోగా. ఎటువైపు వెళ్ళాలి? స్లోగా తిప్పు, స్టీరింగ్ అటువైపు ఫుల్ తిప్పి. ఇటువైపా? స్లో క్లచ్. కన్నా పిల్లలు ఉన్నారు కన్నా. ఇటువైపు అలా తిప్పు, అలా ఇంకా ఇలా తిప్పడం నేర్చుకోవాలి కొంచెం. ఫస్ట్ స్ట్రైట్ గా వెళ్ళడం బాగా. స్టీరింగ్ కంట్రోల్ నాకు రైట్ బ్యాక్ వస్తే కంప్లీట్ ఇలా రివర్స్. కొన్నా అంతేనా? బాగా తీసానా తీయలేదు చెప్పండి. అయితే రోజు తెల్లవారు బేలు వేసేద్దామా? సో ఫైనల్లీ డ్రైవింగ్ క్లాస్ అయిపోయింది ఫ్రెండ్స్. మా ఆయనకి అస్సలు నా మీద నమ్మకం లేదు, అందుకే చూసారా పక్కనే కూర్చోలేదు కదకన్నా. నమ్మకం లేదే, భయం వేసిందే, పక్కనే కూర్చోలేదు. చూసారు కదా మీరు కూడా, బయట నుండే చెప్తున్నారు కానీ పక్కన కూర్చునే ధైర్యం చేయలేదు. చూడండి ఫ్రెండ్స్, డిహెచ్ఎల్ ఎంత బాగుంది. కన్నా ఎందుకన్నా ఏదో వాకింగ్ రేస్ లాగా అంత ఫాస్ట్గా నడిచేస్తున్నారు? కొంచెం మెల్లిగా వెళ్ళొచ్చు కదా కన్నా. లిల్లీ పువ్వులు ఉన్నాయి కన్నా, ఇక్కడ ఎక్కడో మంచి స్మెల్ వస్తుంది. చాలా భయం కన్నా. కన్నా రోకల్ గొండి రోకల్ బండ ఫ్రెండ్స్. ఖాళీ కన్నా కూర్చో, కార్లో కూర్చొని
సో ఫస్ట్ డే ఆఫ్ కార్ లెర్నింగ్ అలా అయిందనమాట. కొంచెం ఎక్సైటెడ్గా, కొంచెం భయంగా, కొంచెం డిఫరెంట్గా అనిపించింది. బట్ ఎస్, ఏదో ఒక రోజైతే నేను పక్కా నేర్చుకుంటాను. అండ్ ఇంకా ఇంటికి వచ్చేసి ఇంకా టీ పెట్టేసా అనమాట. మంచిగా జింజర్ వేసేసి ఘాటుగా జింజర్ టీ పెట్టేసుకున్నాను. సో చాలా వీడియోస్లో నేను చెప్తుంటాను. సో ఇంకా అదే అనమాట, వీకెండ్లో అయితే మంచిగా చాయ్ పెట్టుకుంటాం. అండ్ ఇంకా ఆ రోజు నేను బ్రేక్ఫాస్ట్కి ఇడ్లీ చేశాను. ఇడ్లీకి కాంబినేషన్గా ఇలా టమాటా చట్నీ అండ్ ఇంకా కారం పొడి, కొంచెం గీ అనమాట. సో గీ, కారపొడి అండ్ ఇడ్లీ కాంబినేషన్ కూడా చాలా బాగుంటుంది. సో ఎవరైనా ఎప్పుడు అలా ట్రై చేయకపోతే ట్రై చేసేయండి. సో అండ్ ఇంకా మా బయట ఇలా కొబ్బరి చెట్టు ఉంటుంది. కొబ్బరి చెట్టు ఆకుల మీద మంచిగా సన్లైట్స్ పడుతుంటుంది. నాకు ఆ వ్యూ చాలా బాగా నచ్చుతుంది అనమాట. అండ్ ఇంకా మా సూర్య గారు అయితే పొద్దున్నే ఇలా ఓల్డ్ సాంగ్స్తో స్టార్ట్ చేస్తారు డేని. అండ్ ఇంకా ఈలోగా నాకు కొన్ని గ్రాసరీస్ కావాల్సి వచ్చిందనమాట. గ్రాసరీస్ ఇంకా దివాళీ కదా, దివాళీకి కొంచెం హోమ్ డెకర్ ఏమైనా చేసుకుందామని కొన్ని లైటింగ్స్ అవి మనకి బడ్జెట్లోనే ఉన్నాయన్నమాట. దీపావళి స్పెషల్ ఆఫర్స్ అన్నట్టు జెప్టోలో. సో అవి కొన్ని ఆర్డర్ చేసుకున్నాను. సో ఇక్కడ ఈ బ్లాక్ లైటింగ్ చూపిస్తున్నాను కదా, ఇది కూడా 5 మీటర్స్ ఎంతో, కానీ కాస్ట్ వచ్చేసి ఓన్లీ 59 రూపీస్ అంతే. దాంతోపాటు ఇంకా బ్యాక్ సైడ్ మీరు చూస్తే బెకో అని ప్రోడక్ట్ కనిపిస్తుంది కదా. సో ఏంటి, ఈ మధ్య జెప్టోలో ఎక్కువ ఈ బెకో ప్రోడక్ట్సే కనిపిస్తున్నాయి. మంచి ఆఫర్లో కూడా ఉంటున్నాయి అన్నమాట. సో సరే కదా అని తీసుకున్నాను, ఎలా ఉంటాయో చూద్దామని. అండ్ ఇంకా ఈ లైటింగ్స్ కూడా తీసుకున్నాను. జస్ట్ 49 రూపీస్కే బల్బ్స్ లాగా వస్తాయి. అండ్ ఇంకా వీళ్ళందరూ నా కిడ్స్ అనమాట, 6 మెంబర్స్. ఈ 6 మెంబర్స్కి 6 నేమ్స్ కూడా ఉన్నాయి. ఇంకో వ్లాగ్లో ఎప్పుడైనా చెప్తాను. సో టోటల్లీ ఇవేంటంటే 12 టాయ్స్ ఉంటాయి అనమాట. ఈ 12 టాయ్స్ సూర్య గారు నాకు ఫస్ట్ ఇచ్చిన గిఫ్ట్ అనమాట. సో ఒక 6 టాయ్స్ ఇక్కడ ఉన్నాయి, ఇంకొక 6 టాయ్స్ ఏమో వైజాగ్లో ఉన్నాయి. అండ్ ఇదేదో బేసన్ స్వీట్ ఏదో. సో జెప్టోలో అన్ని ఐటమ్స్ ఆర్డర్ చేశాను కదా, ఇది కొంచెం కాంప్లిమెంటరీగా ఫ్రీగా వచ్చిందనమాట. అండ్ ఇంకా ఇవే ప్రోడక్ట్స్ నేను ఆర్డర్ చేశాను. సో ఈ లైటింగ్స్తో పాటు ఇంకా కొంచెం నాకు ఇంట్లో కావాల్సిన సామాన్లు కూడా ఉన్నాయన్నమాట. సో పుట్నాల పప్పు, మినప్పప్పు, ఇంకా ఎండుమిర్చి, ఉప్మా రవ్వ, సో ఇంకా ఇవన్నీ కూడా ఆర్డర్ చేసుకున్నాను. సో ఎప్పుడు జెప్టోనే కాదు, ఒకసారి బ్లింకిట్ యూస్ చేస్తాను, ఒకసారి ఇన్స్టామార్ట్ యూస్ చేస్తాను. సో నేను ఆర్డర్ చేసే రోజు దేంట్లో అయితే డిస్కౌంట్స్ ఎక్కువ ఉంటాయి, ప్రైసెస్ తక్కువ ఉంటాయి, నేను ఒకసారి 3 యాప్స్ కూడా కంపేర్ చేసుకొని తీసుకుంటూ ఉంటాను అనమాట. సో చాలామంది కూడా ఇలానే చేస్తుంటారు. అండ్ ఇక్కడ నేనైతే రెడీ అయిపోయాను. ఎక్కడికి వెళ్తున్నానా అనుకుంటున్నారు కదా, ఎక్కడికి వెళ్తున్నాను నేను చెప్పను. ఎందుకంటే దీనికి ఎక్కడికి వెళ్తున్నానో చెప్పడానికి ముందు దానికి రిలేటెడ్ వీడియో ఒకటి నేను పోస్ట్ చేయాల్సిందనమాట. సో ఎక్కడికి వెళ్తున్నా ఏంటి అన్నది నేను ఆ వీడియో పోస్ట్ చేశాక దాని నెక్స్ట్ వీడియోలో ఇది కంటిన్యూషన్ ఇస్తాను. ఈ వీడియోలో నేను చూపించను కూడా ఎక్కడికి వెళ్తున్నానో అని చెప్పి. సో రెడీ అయ్యాం కదా, రెడీ అయిన తర్వాత ఇలా ఉంటుంది హడావిడంతా. సో ఫైనల్లీ ఫోన్లండి, ఇక్కడ మాకు చుట్టాలు ఎవరు లేరు, ఎప్పుడు ఒక్కరిమే ఉంటాం. ఎవరైనా పిలిచినప్పుడు చాలా ఎక్సైట్మెంట్ వస్తుంది అనమాట రెడీ అయ్యాడు. అదే వైజాగ్లో ఉండుంటే ఎంతమంది పిలిచేవాళ్ళు, ఎన్ని అకేషన్స్కి అటెండ్ అయ్యి ఉండేవాళ్ళం. అంతే కదా కదా, మిమ్మల్ని చూపించట్లేదు. నేను నా అసిస్టెంట్, నా కార్ డ్రైవర్ ఫ్రెండ్స్. సో అక్కడ వీడియోలో చెప్తున్నట్టు ఏంటంటే, ఇక్కడ మోస్ట్లీ హైదరాబాద్లో మేమే ఉంటాము, ఇక్కడ రిలేటివ్స్ ఎవరు ఏముండరు. సో అందుకని ఎప్పుడైనా ఒకరిద్దరు ఇలా ఏమైనా అకేషన్స్కి పిలిచినప్పుడు నాకు చాలా హ్యాపీగా అనిపిస్తుంటుంది అనమాట. అండ్ ఎస్, ఒకవేళ మీలో ఎవరైనా ఎక్కడికి వెళ్తున్నాను ఏంటి అని కానీ ఇంట్రెస్టింగ్గా, ఎగ్జైటెడ్గా కానీ ఫీల్ అవుతూ ఉంటే వ్లాగ్ త్వరగా పెట్టమని కామెంట్ చేయండి. సో ఇంకా ఫంక్షన్కి వెళ్తున్నాను కదా, సో ఫంక్షన్ అంటే ఒక పూజ లాంటిది, బట్ ఎవరి పూజ ఏం పూజ అని నేను చెప్పను. సో వెళ్తున్నప్పుడు ఇలా ఎంప్టీ హ్యాండ్స్తో వెళ్ళకూడదు కదా, అందుకని కొంచెం స్వీట్ తీసుకొని ఇంకా వెళ్ళిపోయాను అనమాట. సూర్య గారు అయితే నన్ను ఇంకా డ్రాప్ చేసేసి ఇంకా ఆయన వెళ్ళిపోయారు వెనక్కి. అండ్ నేనైతే ఇలా
పెళ్లి పనులు స్టార్ట్ చేయడానికి ముందు గోధుమ రాట వేస్తారు కదా, ఆ గోధుమ రాట ఫంక్షన్కి వచ్చాను. కానీ ఎవరి పెళ్ళి ఏం ఫంక్షన్ అన్నది నేను నెక్స్ట్ వీడియోస్లో చెప్తాను. ఒక తతంగం అయిపోయింది ఫ్రెండ్స్, ఇప్పుడు ఇంకొక తతంగం. ఎక్కడికి వెళ్తున్నామో తెలుసా? ఇప్పుడు మీకు తెలుస్తుంది, చూడండి. నేను ఇంకా నా కార్ డ్రైవర్ వేరే దగ్గరికి వచ్చాం ఫ్రెండ్స్. ఈ ఫొటోస్ సెట్ చేయాలి ఫ్రెండ్స్. 9:30కి వద్దు, చూపించొచ్చాము. హాయ్ చెప్పరా. హాయ్ గైస్. మెజర్మెంట్ మా ఆయన ఇంకా సూపర్ పర్ఫెక్షన్ కోసం చూస్తున్నారు. ఇద్దరు ఆర్టిస్ట్స్. చూసావా సిరి అంటే మనకి ఎంత నీకు అర్థం కాని విషయం, అక్కడ గోడ క్రాస్ ఉంటే ఇప్పుడు ఫోటో కూడా క్రాస్ ఉంటుంది కదా. ఇప్పుడు చూడు ఎంత స్ట్రైట్ వచ్చిందో. కన్నా మా ఆయన జీనియస్. అవునా, సివిల్ ఇంజనీర్ అనిపించుకున్నా. మీ స్వామికి చెప్తారు అప్పుడు, తెల్లవారు నుంచి ఇదే పనిలో ఉన్నారు లాగా. అదే కదా మరి డైరెక్షన్లు అదో పక్క. ఈ ఫ్రేమ్ మీద అలా పెట్టేసి పనికొచ్చావు, నేర్పించవచ్చు కదా కన్నా. ఇలాంటివి నేర్పించరు మళ్ళా. సెట్ చేసినాం ఫ్రెండ్స్. ఇదే ఫ్రెండ్స్ మేము రక్తాలు చిందించాం ఫ్రెండ్స్. ఓకే, ఇలా వస్తుంది ఫైనల్లీ. మా ఆయనే చాలా కష్టపడ్డారు ఫ్రెండ్స్. సో ఇంకా ఈవినింగ్ నివి వాళ్ళ ఇంటికి వచ్చామన్నమాట. సో ఇంకా వచ్చాక అప్పుడే నివి కొన్ని ఫోటో ఫ్రేమ్స్ ఏమో ఆర్డర్ చేసింది. ఇంక ఇలా వాల్కి స్టిక్ చేయాలి, హెల్ప్ చేయండి అంటే. సో చాలా కుస్తీ పడ్డాం పెట్టడానికి, చూసారు కదా. సో ఇంకా వీకెండ్స్లో అంతే అనమాట. నివి వాళ్ళ దగ్గరికి వెళ్తూ ఉంటాం సాటర్డే ఆర్ సండే. ఏదో ఒక రోజైనా వాళ్ళతో కొంచెం స్పెండ్ చేయడానికి ట్రై చేస్తూ ఉంటాం. సో దట్ కొంచెం వీక్ అంతా ఇద్దరమే ఉంటాం కదా, వీకెండ్లో కొంచెం బాగుంటుంది, ఎవరో ఒకరితో కలిసి ఉన్నట్టు అనిపిస్తుందని. అండ్ ఇంకా అయితే టీ పెట్టుకున్నాం. సో టీ పెట్టుకొని తాగేసి ఇలా నెట్ఫ్లిక్స్లో భగవద్గీత ఏమో వచ్చిందంట కదా, సో ఆ సిరీస్ చూస్తూ ఉన్నాం. సో ఆ సిరీస్ చూస్తూ ఎక్కడికైనా బయటికి వెళ్దామా అనిపించింది. ఊరి మీద తిరగడానికి వెళ్తున్నాం ఫ్రెండ్స్. సో చెప్పాను కదా ఊరి మీద తిరగడానికి వెళ్తున్నామని. ఊరి మీద తిరగడానికి ఏం కాదు, కుదురుగా ఒక దగ్గర కూర్చోవడానికి వెళ్తున్నాం. సో ఎక్కడికంటే ఒక మూవీకి వెళ్దాం అనుకున్నాం. సో ఏ మూవీకి వెళ్ళామో చెప్పేస్తాను. అండ్ ఈ లోపు అయితే ఇంకా డిన్నర్ చేద్దామని చెప్పేసి ఇంటి దగ్గరే విందు ఉడిపి ఉంటుంది, సో ఉడిపికి వెళ్ళాం. ఎలా గుండెలు చూసారా, ఎక్కడికి వెళ్ళినా ఫస్ట్ మా ఆయన టిఫినే వస్తుంది.
అందుకే రెడీగా ఇడ్లీ సాంబార్ నీ పెట్టుకుంటారు. వాయిస్ అది కనబడుతుందా అర్థం అవుతుంది కానీ మళ్ళీ వాయిస్ కూడా ఇస్తాను కదా. వీక్ అన్నానా కొత్త ఫోన్ మీరే కొంటారు మళ్ళా. గూగుల్ పిక్సెల్ కొనుక్కో ఈసారి పలానా ఓకే గైస్, హియర్ ఈస్ ఆర్ కాజు పన్నీర్ దోశ. మంచిది చేస్తే. తర్వాత పెడతాను ఇది అలా తినక కాదు వేసిరా గట్టిగా వేసి బాగా వేసిరా వాడండి కాదు స్నాప్ చేసి అలాగే వేస్తారు కాదు స్మాష్ చేసేయాలి కదా. నేను నీవి స్టైల్గా వెరైటీగా కనిపిస్తుంది కదా అని కాజు పన్నీర్ దోశ చెప్పుకున్నాం. సో మేమేమనుకున్నామంటే పన్నీర్ ఇంకా కాజు రెండు కొంచెం స్మాష్ చేసి కొంచెం గ్రేవీ టైప్ లాగా వేసి చేస్తారేమో అనుకున్నాం, కానీ బట్ అంతా పచ్చి పచ్చిగానే ఇచ్చేసారు. సో అంత సూపర్గా ఏం లేదు, బట్ ఎలాగో ఒకలా ఇంకా కొనుక్కున్నాక తప్పదు కదా అని చెప్పేసి తిన్నాం. ఇంకా మా సూర్య గారు అయితే ఎక్కడికి వెళ్ళినా సరే ఇడ్లీ సాంబారే చెప్తారు. సో ఆయనది ఫస్ట్ వస్తుంది అనమాట, హ్యాపీగా తినేస్తారు. అవును, బ్లాక్ అండ్ వైట్ ఇద్దరం మ్యాచ్. అండ్ అయితే ఇంకా మూవీ థియేటర్కి వచ్చేసాం. ఈసారి ముందుగానే వెళ్ళాము, ఎందుకంటే లాస్ట్ 2 మూవీస్ మేము వెళ్ళినవి కూడా ఏంటంటే హరీబరీగా కరెక్ట్గా ఒక 5 మినిట్స్ లేట్లో లేదా లాస్ట్ మినిట్లో అలా వెళ్ళాము. సో ఈసారి అలా కాకుండా ఉండాలని చెప్పేసి ముందే వెళ్ళిపోయాము. అండ్ ఇక్కడ రాజాసాబ్ ట్రైలర్ వేశారండి, థియేటర్లో ఒక్కటే అరుపులు. తాగడానికి గన్నంటి ఇంకొక వస్తువు ఉగ్రరూపి గుళిక. ఈ ఎన్ని గణాల గురించి కొలువయ్యింది ఈ పుణ్యభూమి. దీనికి వేలాది సంవత్సరాల క్రితం ఉన్న మూలం పేరు కదంబులు వనవాసిని ఏలుతున్న కాలం. సో అదన్నమాట మేము వెళ్ళింది కాంతార మూవీ. ఇంకా అయితే మంచిగా మూవీ చూసేసి ఇంటికి వెళ్ళిపోతున్నాము. అండ్ ఇంకా నెక్స్ట్ డే సండే రోజు అయితే ఇంకా కంప్లీట్ హౌస్ అంతా కూడా డీప్ క్లీన్ చేసుకున్నాము. దీపావళి వస్తుంది కదా, ఎలాగో హైదరాబాద్లో కూడా ఉన్నాము, వైజాగ్కి వెళ్ళిపోతాం కదా అని చెప్పేసి సండే అంతా డీప్ క్లీన్ చేస్తే ఇంకా వీడియో ఏం షూట్ చేయలేదు. సో బ్లాగ్ ఇక్కడితో ఏం చేస్తున్నా. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.